శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. మాఘమాసంలో వచ్చే ఏకాదశి. మాఘమాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. ఈ ఏకాదశి అతి పవిత్రమైనది. ఈ ఏకాదశిని జయ ఏకాదశి, విజయ ఏకాదశి అనియు, భీష్మ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి, భక్తి శ్రద్ధలతో ఆచరించే వారికి సకల కార్యాలలో విజయం, మోక్ష ప్రాప్తి, సకల పాపాల నుండి విముక్తి, ఆత్మశాంతి, నిగ్రహం ఏర్పడుతూ ఉంటుందట. ఇది శాస్త్రవచనం. ఈ ఏకాదశి ఉపవాసం ఉండేవారు ఆహారాన్ని అంటే అన్నాన్ని స్వీకరించకూడదు. పాలు పండ్లు స్వీకరించవచ్చు. భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. భగవద్గీతను పఠించండి. ఈరోజు నియమమంటూ ఆహార నియమమే. ఎందుకంటే పాపశక్తి అన్నంలో ఉంటుందట. అందుకని అన్నం మాత్రం తినకండి. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈనాటి ఆణిముత్యం. ఈరోజు భీష్మాచార్యులకి తప్పకుండా ఆర్ఘ్యం వదలండి. ఈరోజు భీష్మాచార్యుల్ని స్మరించండి. భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్మాచార్యులను స్మరించినచో మీకు పుత్ర సంతానం కలుగుతుందట. ఆర్ఘ్యం ప్రతి ఒక్కరూ ఆర్ఘ్యం వదలాలి. భారతదేశంలో మన హిందూ సాంప్రదాయంలో పుట్టిన ప్రతి మానవుడు ఈరోజు మనసారా ఆ భీష్మాచార్యుల్ని స్మరించుకుంటూ ఆర్ఘ్యాన్ని వదలండి. ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని అంటారు. అంటే ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి సర్వకార్యాలలో విజయం లభిస్తుందట. అంటే జయం లభిస్తుంది. పాప నాశనం అంటే పాపాలు తొలగిపోతాయి. మోక్ష ప్రాప్తి, పుణ్యం లభిస్తుంది. ఆత్మశాంతి, మనోనిగ్రహం కూడా ఏర్పడుతుందట. అందుకని ఈ ఏకాదశికి చాలా విశిష్టమైన స్థానం ఉందని మన పెద్దవారు చెబుతూ ఉన్నారు. మన శాస్త్రంలో చెప్పేవన్నీ మనిషి మనుగడకు, మనిషిలో ఒక విధమైన ఆత్మశాంతిని కూడా ప్రసాదిస్తాయి. ఈ వ్రతాలు పూజలు అన్నీ కూడా మానవుడి మంచి కోసమే.